సో నిన్న ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసాం? ఫస్ట్ది లెన్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఏంటి అని డిస్కస్ చేసాము. నెక్స్ట్ది డిఫరెంట్ టర్మినాలజీ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ లెన్సెస్. చెప్పండి ఎవరన్నా టర్మినాలజీ ఏంటివి, ఏమేమి టర్మినాలజీస్ నేర్చుకున్నారు మీరు లెన్సెస్కి సంబంధించి? ఆప్టిక్స్ అంటారు, రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆప్టిక్ సెంటర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, center of curvature, principal axis. సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ యాక్సిస్, అండ్ దెన్ లాస్ట్ది Focal point. ఫోకల్ పాయింట్ అండ్ ఫోకల్ లెంత్. ఓకేనా? ఇవి రెండు. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. మీకు ఒక కాన్వెక్స్ లెన్స్ ఇచ్చాను, దానికి ఫోకల్ పాయింట్ కనుక్కోమన్నాను లేదా ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాను. ఫోకల్ లెంత్ కనుక్కోమన్నా ఒక కాన్వెక్స్ లెన్స్కి మీరు ఏం చేస్తారు, ఎలా కనుక్కుంటారు చెప్పండి నాకు. క్వశ్చన్ అర్థమైందా? మీకు ఒక కాన్వెక్స్ లెన్స్, బైకాన్వెక్స్ లెన్స్ ఇచ్చాను నేను, దాని యొక్క ఫోకల్ లెంత్ లేదా ఫోకల్ పాయింట్ కనుక్కోమన్నాను. రెండు ఇంటర్ డిపెండెంట్ కదా. మీరు జస్ట్ ఫోకల్ పాయింట్ కనుక్కొని ఆప్టిక్ సెంటర్ నుంచి ఫోకల్ పాయింట్కి డిస్టెన్స్ మెజర్ చేస్తే అదే ఫోకల్ లెంత్ అవుతుంది. సో రెండిట్లో ఏదైనా కనుక్కోండి, ఫోకల్ పాయింట్ కానీ ఫోకల్ లెంత్ కానీ. ఎలా కనుక్కుంటారు చెప్పండి నాకు. మాకు తెలీదు అనే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మాకు దీనికి ఆన్సర్ తెలియదు అనే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి ఫస్ట్. బైకాన్వెక్స్ లెన్స్ మీకు ఒకటి ఇచ్చాను, దానికి ఫోకల్ లెంత్ కనుక్కోమన్నాను. ఏ ప్రొసీజర్ వాడతారో చెప్పండి. ఓకే, అందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి చెప్తాను. ఇప్పుడు నాకు తెలుసు ఆన్సర్ తెలుసు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఆన్సర్ తెలుసు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. చెప్పు సౌమ్య మరి ఫాస్ట్. సౌమ్య ప్యారలల్ గా రేస్ పంపించినప్పుడు ఫోకస్ దగ్గర అన్నీ వస్తాయి కదా సార్. by sending a parallel beam of light rays to the lens. ఓకే, యాక్చువల్గా పద్దాకలు నేను ఇదే అంటున్నాను, కానీ పద్దాకలు మీరు అదే చేస్తున్నారు. ఏంటి అంటే కంప్లీట్నెస్ ఉండాలి. మీరు ఏది చెప్పినా కూడా సగం సగం చెప్తే అర్థం కాదు. ఓకేనా? అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఎదుటి వాళ్ళకి ఆల్రెడీ వచ్చు అని అజ్యూమ్ చేసుకుంటాం కాబట్టి సగం సగం చెప్తూ ఉంటాం. ఇప్పుడైనా మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి వచ్చు అనే అజ్యూమ్షన్ వేసుకోకూడదు, కంప్లీట్గా ఉండాలి ఆన్సర్ అనేది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా లైట్ రేస్ని మనం పంపించినప్పుడు అవి ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. కాన్వెక్స్ లెన్స్ మీదకి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా బీమ్ ఆఫ్ లైట్ రేస్, అంటే చాలా లైట్ రేస్ మనం పంపించినప్పుడు అవి ఒక పాయింట్ దగ్గర, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్న ఒక పాయింట్ దగ్గర ఏమవుతాయి, కన్వర్జ్ అవుతాయా డైవర్జ్ అవుతాయా? కన్వర్జ్ అవుతాయి. సో ఆ పాయింట్ని మనం ఫోకల్ పాయింట్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు బై కాన్కేవ్ లెన్స్ ఉందనుకోండి, దానికి ఫోకల్ పాయింట్ కనుక్కోవటం ఎలా? అసలు బై కాన్వెక్స్ లెన్స్కి, అంటే కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ పాయింట్ ఎట్లా కనుక్కోవాలో అందరికి అర్థమైందా? అంటే క్వశ్చన్కి ఆన్సర్ అందరికి అర్థమైందా? ఎస్ ఆర్ నో చెప్పండి కొంచెం. Sir, can you please explain again? అగైన్, నిన్న క్లాస్కి వచ్చావా శివాని? నిన్న క్లాస్కి వచ్చావా? వచ్చాను సార్. ఓకే, బై కాన్వెక్స్ లెన్స్ మీద, బై కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటో తెలుసా? రెండు వైపులు బల్జ్ అయి ఉంటుందా లేకపోతే రెండు వైపులు లోపలికి వెళ్ళిపోయి ఉంటుందా? బల్జే ఉంటుంది.
శివాని ఏం చేస్తావంటే నిన్న చెప్పిన వీడియో నేను గ్రూప్లో పెట్టాను, అది మళ్ళీ ఒకసారి చూడు, ఓకేనా? సార్ నిన్నది అర్థమైంది సార్. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ నువ్వు కాన్వెక్స్ లెన్స్ మీదకి వేసినప్పుడు ఏమవుతాయి అవి? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైట్ రేస్ కనుక నువ్వు బైకాన్వెక్స్ లెన్స్ మీద వేస్తే ఏమవుతుంది? ఇట్ అపియర్స్ ఇన్ డైవర్జ్. ఒక్కసారి మళ్ళీ నువ్వు నిన్నటి వీడియో చూడు జాగ్రత్తగా, అప్పుడు కొంచెం క్లియర్గా అర్థం అవుతుంది, ఓకేనా? ఏ రోజు టాపిక్ ఆ రోజు మీకు క్లియర్గా అర్థమైతేనే నెక్స్ట్ డే ఓకేగా ఉంటుంది, లేకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది, ఓకేనా? ఓకేనా శివాని? ఓకే సార్. మళ్ళీ ఒకసారి చూడు, అది ఈజీగా అర్థమవుతుంది, ఈజీ టాపిక్సే. నెక్స్ట్ చెప్పండి, కాన్కేవ్ లెన్స్కి బైకాన్కేవ్ లెన్స్కి ఫోకల్ పాయింట్ ఎట్లా కనుక్కుంటారు? ఎవరికి తెలుసు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికి తెలుసు దీనికి ఆన్సర్? ఎవరికి తెలీదా? ఓకే, సేమ్ ప్రాసెస్ ఏముంది, ఒక బైకాన్కేవ్ లెన్స్ తీసుకొని ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ దాని మీద వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇదన్నా తెలిసి ఉండాలి కదా. డైవర్ట్ డైవర్జ్ అవుతాయి. ఎలా డైవర్జ్ అవుతాయి? ఇట్లా పెడితే అట్లా డైవర్జ్ అవుతాయా? సిస్టమేటిక్గా డైవర్జ్ అవుతాయి. అదేంటిది? ఫోకల్ పాయింట్ నుండి డైవర్ట్ చేస్తాం. ఫోకల్ పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సో వాటిని బ్యాక్కి ఎక్స్టెండ్ చేస్తే రేస్ని మనం, అవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, అవునా కాదు? ఆ రేస్ని, డైవర్జెంట్ రేస్ని బ్యాక్వర్డ్స్ ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఇట్లా కాన్కేవ్ లెన్స్ మీద ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న బీమ్ ఆఫ్ లైట్ రేస్ వేసినప్పుడు దే అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ఎ పాయింట్. ఆ పాయింట్ని కనుక్కోవటం ఎలా? ఈ రేని బ్యాక్ ఎక్స్టెండ్ చేశారనుకోండి, అవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ పాయింట్ ఏమవుతుంది? ఫోకల్ ఫోకల్ పాయింట్ అవుతుంది. ఇది ప్రాక్టికల్లీ మనం చేయగలుగుతామా? ఇది ప్రాక్టికల్లీ, ఇది సింపుల్గా ప్రాక్టికల్గా చేయొచ్చు, ఏం లేదు. సన్ దగ్గరికి వెళ్ళి ఈ లెన్స్ని పెట్టేసి కింద ఒక ప్యాడ్ కానీ ప్లాంక్ వైట్ కలర్ స్క్రీన్ పెట్టేసి ఎక్కడైతే ఫోకస్ చిన్న పాయింట్ ఏర్పడుతుందో చూసుకొని దాన్ని ఫోకస్ అని చెప్పేసి లెంత్ మెజర్ చేసి ఫోకల్ లెంత్ అని చెప్పొచ్చు. నేను చెప్పింది అర్థమైంది ఏమన్నా? సన్ నుంచి మనకు వచ్చే రేస్ ప్యారలల్ రేస్ లాగా మనం తీసుకుంటాం, ఎందుకంటే సన్ అనేది ఎక్కడుంది, ఎంత డిస్టెన్స్లో ఉంది మనకి? చాలా ఎక్కువ డిస్టెన్స్లో ఉందా, చాలా తక్కువ డిస్టెన్స్లో ఉందా? చాలా ఎక్కువ డిస్టెన్స్. చాలా ఎక్కువ డిస్టెన్స్లో ఉంది కదా. కాబట్టి దాని నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్యారలల్గా ట్రీట్ చేస్తాం, ఎందుకంటే సన్ అనేది హ్యూజ్గా ఉంటుంది కదా. ఎస్ ఆర్ నో? సన్ అనేది హ్యూజ్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ సన్, ఇది సన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది సన్ అనుకోండి. ఈ ఒక్క పాయింట్ దగ్గర నుంచి లైట్ రేస్ వస్తున్నాయి అనుకోండి, ఒక్క పాయింట్ నుంచి, ఈ ఒక్క పాయింటే మనకు కనిపిస్తుంది అనుకోండి, ఇట్లా వస్తున్నాయి చాలా దూరాన. ఇదిగో ఇది అర్త్ అనుకోండి, ఓకేనా? కొన్ని లైట్ రేస్ వచ్చి ఇక్కడ పడ్డాయి. ఈ సన్ నుంచి చాలా లైట్ రేస్ ఇట్లా ఎట్టు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటాయి, అవునా కాదా? అన్ని డైరెక్షన్స్లో లైట్ రేస్ వెళ్తూ ఉంటాయి సన్ నుంచి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఇక్కడ అర్త్ ఉంది, ఇక్కడ ఉంది, కనిపిస్తుందా మీకు? ఇక్కడ అర్త్ ఉంది. సో కొన్ని బీమ్ ఆఫ్ లైట్ రేస్ ఇట్లా స్ట్రైట్గా వచ్చి దీని మీద ఇన్సిడెంట్ అవుతాయి.
సో దీని మీద ఇన్సిడెంట్ అయ్యే లైట్ రేస్ నియర్లీ ప్యారలల్గా ఉంటాయా లేదా? నియర్లీ చూసుకుంటే ఇక్కడున్న సిచ్యువేషన్ జస్ట్ మనకి ఇంత డిస్టెన్స్ ఉంటేనే ఇక్కడ నుంచి ఇక్కడ దీని మీద మాత్రమే పడే లైట్ రేస్ కొన్ని ఉంటాయి కదా, 3-4 రేస్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవి నియర్లీ ప్యారల్గా ఉంటాయి. ఎస్ ఆర్ నో? మీకు అర్థం అవుతుందా? Yes, అన్ని sir. డైరెక్షన్స్ లో Yes, bro. రేస్ ఇట్లా వెళ్తూ ఉంటాయి అండ్ ఇక్కడ పడే రేస్ నియర్లీ ప్యారల్గా ఉంటాయి. అదే అంత పెద్ద సన్, ఎర్త్ అనేది చాలా చిన్నది సన్తో కంపేర్ చేసుకుంటే, మోర్ ఓవర్ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ. ఓకేనా? డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ కాబట్టి మన దగ్గరకు వచ్చే లైట్ రేస్ని ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ లాగా ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు రియల్ ఎక్స్పెరిమెంట్ లాగా చేయాలంటే ఎట్లా చేస్తారు? ఏం లేదు, ఇదేం లెన్స్? కాన్వెక్స్. బైకాన్వెక్స్ లెన్స్. దీన్ని తీసుకెళ్ళి సన్ దగ్గర పెడతారు. కింద ఏం పెడతారు? ఒక వైట్ కలర్ స్క్రీన్ పెడతారు. పేపర్ పెడితే ఏమవుతుంది? కాలిపోయిద్ది. సో వైట్ కలర్ స్క్రీన్ ఏదన్నా పెడతారు. బ్రో క్యాండిల్ తో చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఏంటది? క్యాండిల్. క్యాండిల్తో కూడా చేయొచ్చు. క్యాండిల్తో కూడా మీకు ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ ఉంటుంది, ఇంటర్లో చెప్తారు అనుకుంటా. సో ఇది జాగ్రత్తగా వినండి. ఆ సన్ నుంచి వచ్చే రేస్ అనేవి మీరు ఆ స్క్రీన్ని మూవ్ చేస్తూ ఉండాలి. ఆ లెన్స్ ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో ఆ స్క్రీన్ని, వైట్ కలర్ స్క్రీన్ని మూవ్ చేస్తూ ఉంటే ఒక్క పొజిషన్ దగ్గర బాగా ఫోకస్ అవుతుంది. ఆ సన్ యొక్క ఇమేజ్ అనేది, లైట్ అనేది బాగా ఫోకస్ అవుతుంది. దాన్ని మీరు ఫోకల్ పాయింట్ అంటారు. దాని నుంచి ఈ లెన్స్ పెట్టారు కదా, దాన్ని కదలకుండా పట్టుకొని మీ ఫ్రెండ్ ఎవరినన్నా మెజర్ చేయమని చెప్పండి డిస్టెన్స్ ఎంత అని. సో ఆ డిస్టెన్స్ ఏమొస్తుంది మనకి? ఫోకస్కి ఆప్టిక్ సెంటర్కి ఉన్న డిస్టెన్స్ ఏమొస్తుంది? ఫోకల్ లెంత్. ఈ ఎక్స్పెరిమెంట్ అందరికి అర్థమైందా? ఎవరికన్నా అర్థం కాదు? బ్రో లెన్స్ కి బదులు అదే స్పెట్స్ లో ఉంటాయి కదా, అవి తీసుకొచ్చా? స్పెట్స్లో ఉండేవి తీసుకుంటే, ఇప్పుడు స్పెట్స్లో ఉండేవి ఏంటివి నిన్న చెప్పుకున్నాం కదా. నా స్పెట్స్లో అయితే కాన్వెక్స్ కాన్కేవ్ లెన్స్ ఉంది. దాని ప్రొసీజర్ చెప్పలా, దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. అసలు అది ఎట్లా బిహేవ్ చేస్తుందో కూడా తెలియదు మనకి. మనం కేవలం బై కాన్వెక్స్ లెన్స్ గురించి చెప్పుకుంటున్నాం. నువ్వు ఒక లెన్స్ని చూస్తే దాని 2 సర్ఫేసెస్ ఇట్లా బల్జ్ అయి ఉండాలి, బయటకు వచ్చి ఉండాలి. అట్లాంటి లెన్స్ నీ దగ్గర ఉంటే తప్పకుండా తీసుకోవచ్చు. అర్థమైందా? ఓకే బ్రో. స్పెక్టికల్స్లో నాకు తెలిసి అట్లా ఉండదు అనుకుంటా, అందుకని. నెక్స్ట్ది, ఇది చేయటం ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు కదా. దీనికి ఏదైనా ప్రొసీజర్ తెలుసా మీకు? బై కాన్కేవ్ లెన్స్కి ఫోకల్ పాయింట్ని ప్రాక్టికల్గా కనుక్కోవటం. ఎందుకంటే ఇది దానంతటా అదే ఫోకస్ అవుతాయి ఇక్కడ, కాబట్టి ఫోకస్ని ఈజీగా కనుక్కుంటాం. కానీ ఇవి డైవర్జ్ అయిపోతాయి. ఇది డయాగ్రామ్లో కాబట్టి మనం రేస్ని బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేసుకొని అని చెప్తున్నాం, కానీ రియల్ లైఫ్లో ఇది చేయగలుగుతామా? ఎక్స్పెరిమెంట్ చేయలేము బ్రో. చేయలేము. ఓకే, మేబీ మీకు ఇంటర్లో వస్తుందేమో, నాకైతే గుర్తులేదు ప్రొసీజర్. ఇంటర్లో కూడా ఇదే చెప్తారు అనుకుంటే, దీనికి చెప్పరు అనుకుంటా. సో ఏదో వేరే ప్రొసీజర్ ఉంటుంది తప్పకుండా సైన్స్లో. బట్ ప్రాక్టికల్లీ ఇలా అయితే మనం రేస్ని ఎక్స్టెండ్ చేసుకోలేము కదా రియల్ లైఫ్లో, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ది ఏం డిస్కస్ చేసుకుందామంటే కొన్ని సిచ్యువేషన్స్. అసలు అయితే సిలబస్లో కాన్కేవ్ లెన్స్ లేదు కదా, ఓన్లీ కాన్వెక్స్ లెన్స్ చెప్పుకుందాం. ఆ సిచ్యువేషన్స్లో కూడా మనకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? నాట్ ఓకేనా? కాన్కేవ్ కూడా చెప్పండి బ్రో. చెప్పనా? ఓకే, ఈజీనే, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ సిచ్యువేషన్ 1లో ఏంటి అంటే, ఇది వాట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్? డిఫైన్ ప్రిన్సిపల్ యాక్సిస్ చెప్పండి ఎవరన్నా. మీ నేమ్ చెప్పి చెప్పండి. ఓకేనా? మీ నేమ్ చెప్పి చెప్పండి ఎప్పుడైనా కూడా. Shivani sir, a straight line which is drawn through the pole is called principal axis.
సరే ఇదిగో ఇది ఒక పోల్, ఇది ఒక పోల్, ఇట్లా గీస్తా లైన్, అది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుందా? We will say that we are drawing through the principal axis. నేను అడిగిందే ప్రిన్సిపల్ యాక్సిస్ గురించి. వాట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్ అని అడిగాను. డిఫైన్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఇంకెవరన్నా? వాట్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్? The line joining center of curvature is called principal axis. నువ్వు ఇట్లా అన్నా చెప్పాలి. ద లైన్ జాయినింగ్ బోత్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్, లేదా ద లైన్ జాయినింగ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఆర్ ఆప్టిక్ సెంటర్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. జస్ట్ అర్థమైందా? చిన్న డిఫరెన్స్ అంతే. సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అనాలి అంటే ఒకవేళ. ఓకేనా? సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండింటిని అండ్ ఈ లెన్స్ యొక్క ఆప్టిక్ సెంటర్ని, ఈ మూడింటిని జాయిన్ చేసే లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. సో డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ద లైన్ జాయినింగ్ బోత్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఓకేనా? ఆప్టిక్ సెంటర్, ద లైన్ జాయినింగ్ బోత్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ అండ్ ద ఆప్టిక్ సెంటర్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? క్లియరా అందరికీ? శివాని క్లియరా? Clear, sir. కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ సిచ్యువేషన్ అందరికీ క్లియర్ కదా? ప్రిన్సిపల్ యాక్సిస్ గురించి చెప్పుకున్నాము. ప్రిన్సిపల్ యాక్సిస్ గుండా ఏ రే అన్నా పాస్ అవుతే అది అన్డీవియేటెడ్గా వెళ్ళిపోతుంది. డీవియేట్ అవ్వకుండా, రిఫ్రాక్షన్ జరగకుండా, డీవియేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఇఫ్ ఎనీ లైట్ రే పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇట్ గోస్ అన్డీవియేటెడ్. ఓకేనా? డీవియేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఇది బోత్ టైప్ ఆఫ్ లెన్సెస్కి వర్తిస్తుంది. బైకాన్వెక్స్ లెన్స్ అయినా బైకాన్కేవ్ లెన్స్ అయినా ప్రిన్సిపల్ యాక్సిస్కి త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ కనుక ఒక లైట్ రే పాస్ అయితే ఏమవుతుంది? డీవియేట్ అవుతుందా? డీవియేట్ అవ్వదా? Not deviate. ఇట్ విల్ నాట్ డీవియేట్. సూపర్. సిచ్యువేషన్ 1 అందరికీ క్లియర్ కదా? ఒక్కసారి నోట్బుక్లో డ్రా చేయండి. నెక్స్ట్ ఇది సిచ్యువేషన్ 2. సిచ్యువేషన్ 1 అందరికీ క్లియర్ అయినా? ఎస్ ఆర్ నో చెప్పండి, కొంచెం క్లారిటీ. Clear, sir. ఓకే. సిచ్యువేషన్ 2 ఆప్టిక్ సెంటర్ అంటే ఏంటి? డిఫైన్ ఆప్టిక్ సెంటర్. నిన్న కష్టపడి చాలాసార్లు చెప్పే డెఫినేషన్. ఎవరైనా చెప్పండి. నా డెఫినేషన్ గుర్తుంటే చెప్పండి ఎవరన్నా. వాట్ ఈజ్ ఆప్టిక్ సెంటర్? Midpoint of a lens is called optic center. సూపర్ అమ్మా. మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లెన్స్ లేదా జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ఎ లెన్స్. మిడ్ పాయింట్ ఆఫ్ ఎ లెన్స్ ఈజ్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్. లెన్స్ యొక్క మిడ్ పాయింట్ను ఆప్టిక్ సెంటర్ అంటాం. ఇఫ్ ఎ రే పాసెస్ త్రూ ద ఆప్టిక్ సెంటర్ ఇట్ ఈజ్ ఆల్సో అన్డీవియేటెడ్ అని ఇచ్చారు ఇక్కడ. అంటే ఆప్టిక్ సెంటర్ గుండా మీరు ఏ రే డ్రా చేసినా కూడా అది డీవియేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. ఇది బోత్ టైప్ ఆఫ్ లెన్సెస్కి, కాన్వెక్స్ లెన్స్కి, కాన్కేవ్ లెన్స్కి రెండిటికి సేమ్ ఇదే ప్రాసెస్. ఒక లైట్ రే గనక ఆప్టిక్ సెంటర్ గుండా పాస్ అవుతుంటే అది డీవియేట్ అవుతుందా లేదా? అవ్వదు బ్రో. ఇట్ విల్ నాట్ డీవియేట్. బోత్ టైప్ ఆఫ్ లెన్సెస్లో సేమ్. ఓకే, ఇది సిచ్యువేషన్ 2. క్లియరా అందరికీ? సిచ్యువేషన్ 2 Yes, sir. ఓకే. నెక్స్ట్ ఇది సిచ్యువేషన్ 3. ఇప్పుడే మాట్లాడుకుందాము. డ్రా చేస్తాను మళ్ళీ మీకోసం. మీకు ఒక విషయం చెప్తా, ఇది డ్రా చేసిన తర్వాత గుర్తు చేయండి. ఇది ఏ టైప్ ఆఫ్ లెన్స్ కి రిప్రజెంటేషన్? Biconvex. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది బైకాన్వెక్స్ లెన్స్. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నిన్నటి వీడియో చూడండి. ఓకే, ఇదేంటిది చెప్పండి.
మమ్మీ ప్రిన్సిపల్ యాక్సిస్. తీసుకొని రా అమ్మా. చిలకలు పడుతున్నాయి. హలో, మైక్ ఆఫ్ చేసుకోవాలి అందరూ. మైక్ ఆఫ్ చేసుకోండి మాట్లాడిన తర్వాత. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. నేను ఇంకా సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఏం పెట్టలేదు. బట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే అదేమవుతుందంటే ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఓకేనా? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే అది ఫోకస్ గుండా పాస్ అవుతుంది. సో ఇక్కడ ఫోకస్ ఎక్కడ ఉంది? దిస్ ఈస్ ద ఫోకస్. ఓకేనా బ్రో లైట్ రేస్ ఫోకస్ నుంచి వచ్చిన తర్వాత అలా స్ట్రైట్ గానే వెళ్తాయి బ్రో? అర్థం కాలేదు. ఫోకస్ తర్వాత అక్కడ ఫోకస్ నుంచి లైట్ రేస్ వచ్చిన తర్వాత అవి స్ట్రైట్ ఫోకస్ గా గుండా వెళ్తాయి. పాస్ అయిన తర్వాత ఇంకా స్ట్రైట్ గానే వెళ్తాయి. ఇంక ఇక్కడ రిఫ్రాక్షన్ ఏం లేదు కదా. ఇక్కడ ఎందుకు బెండింగ్ జరిగింది? ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగింది కాబట్టి బెండింగ్ జరిగింది. బట్ ఇక్కడ ఫోకస్ అనేది జస్ట్ ఇమాజినరీ పాయింట్, అదంతే. అర్థమైందా? ఎస్ బ్రో. ఇక్కడ ఏం అడ్డాలు ఏమి ఉండవు. జస్ట్ ఈ లైన్ అనేది స్ట్రైట్గా పాస్ అవుతుంది. బట్ మనకి ఈ లెన్స్కి ఫోకస్ ఏంటో ఆల్రెడీ తెలుసు. ఆ ఫోకస్ గుండా పాస్ అవుతుంది అని చెప్తున్నాం అంతే. ఎప్పుడు పాస్ అవుతుంది ఫోకస్ గుండా ఒక లైట్ రే? చెప్పండి. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా Parallel గా. కావాలి. అది ఇన్సిడెంట్ అయిన లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే ఇది రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఫోకస్ గుండా పాస్ అవుతుంది. ఇది సిచ్యువేషన్ 3. ఇది క్లియర్ అందరికీ? ఎస్ బ్రో. ఇది కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు Okay, sir. కాన్కేవ్ లెన్స్కి చూద్దాం. సో ఇదేం లెన్స్? ఇట్లా రిప్రజెంట్ చేస్తే ఏం లెన్స్ అది? బైకాన్. కాన్కేవ్ లెన్స్. బైకాన్కేవ్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకోండి. అండ్ ఇఫ్ ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే అదేమవుతుంది అంటే ఇలా ఒక లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే ఇలా డీవియేట్ అవుతుంది, డైవర్జ్ అవుతుంది. సో దీనికి బైకాన్వెక్స్ లెన్స్కి ఇంకొక పేరు ఉంది. ఏంటది? కన్వర్జెంటా డైవర్జెంటా? కన్వర్జెంట్. డైవర్జెంట్. డైవర్జెంట్ బ్రో. డైవర్జెంట్. నేను దేని గురించి అడిగా? ఏది డైవర్జెంట్ ఏది కన్వర్జెంట్ చెప్పండి. కాన్వెక్స్ కాన్కేవ్ ఏమో కన్వర్జెంట్. కన్వర్ట్ కాన్కేవ్ ఏమో డైవర్జెంట్. కాన్కేవ్ డైవర్ట్ సార్. ఇంకొకళ్ళు చెప్పండి చాలు. బైకాన్వెక్స్ లెన్స్ కన్వర్జెంటా డైవర్జెంటా? బైకాన్వెక్స్ లెన్స్ కన్వర్జెంట్ అని కన్వర్జెంట్ బ్రో. కన్వెక్స్తానే ఉంది కదా. కన్వర్జెంట్. బైకాన్కేవ్ లెన్స్ డైవర్జెంట్. ఓకేనా? ఎస్ సార్. కన్ఫ్యూజన్ పెట్టుకోమాకండి చిన్న వాటిలో. బైకాన్వెక్స్ లెన్స్ కన్వర్జెంట్, బైకాన్కేవ్ లెన్స్ డైవర్జెంట్. ఓకే. సో ఇట్లా ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ బైకాన్కేవ్ లెన్స్ మీద పడితే ఏమైతే డైవర్జ్ అవుతాయి. ఇప్పుడు అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఫోకస్. ఏం చేస్తాయి ఇవి? ఫోకస్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఓకేనా? బ్యాక్కి ఎక్స్టెండ్ చేస్తే రేని ఎక్కడ మీట్ అవుతుంది ఆ రే వచ్చి చెప్పండి? ఫోకల్ పాయింట్ దగ్గర. ఫోకల్ పాయింట్ లేదా ఫోకస్ దగ్గర. ఓకే, ఇది ఫోకస్. సో ఇది సిచ్యువేషన్ 3లో పార్ట్ 2. సిచ్యువేషన్ 3 దేనికి? బైకాన్కేవ్ లెన్స్కి. ఇంతవరకు అందరికీ క్లియరా? ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉందా? మీకు ఇవి Clear, sir. సిచ్యువేషన్స్ అర్థమైతేనే తర్వాత సింపుల్గా ఆడతా పడతా గీయగలుగుతారు రే డయాగ్రామ్స్. లేదంటే చాలా కష్టం. అందరికీ క్లియర్ అయినా? ఎవరికన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్లియర్ బ్రో. ఓకే, నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ 4 దీనికి రివర్స్. మీరు ఒకసారి చెప్పండి. ఇన్సిడెంట్
ఇన్సిడెంట్ లైట్ రేస్ అనేవి ఫోకస్ గుండా పాస్ అవుతూ వస్తున్నాయి అనుకోండి. ఇన్సిడెంట్ లైట్ రేస్ ఎట్లా వస్తున్నాయి? ఫోకస్ గుండా పాస్ అవుతూ వస్తున్నాయి కదా ఇక్కడ. అట్లా ఇన్సిడెంట్ లైట్ రేస్ ఫోకస్ గుండా పాస్ అవుతూ వస్తే రిఫ్రాక్షన్ జరిగినాక అవి ఏమవుతాయంట? ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటాయి. ఎక్కడ? బై కాన్వెక్స్ లెన్స్ లో. ఇది కూడా ఒకసారి డ్రా చేసి చూద్దామా? అవసరం లేదా? డ్రా చేసానా? చేయండి బ్రో. ఏం బ్రో అర్థమైంది. నేను డ్రా చేశాను కదా. సో సేమ్ ఇదే లెన్సెస్ ఇది ఏం లెన్స్? బై కాన్వెక్స్. బై కాన్వెక్స్ బై కాన్వెక్స్ లెన్స్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. దీని మీద ఒక ఫోకస్ రిప్రజెంట్ చేయాలి మనం. ఎన్ని ఫోకస్లు ఉంటాయి ఒక లెన్స్ కి? 2. 2 బ్రో. 2 సార్. ఓకే, ఇది ఫోకస్ అనుకోండి. ఇక్కడ నుంచి ఒక లైట్ రే వచ్చింది. మీరే ఆన్సర్ చేయాలి. ఫోకస్ నుంచి ఒక లైట్ రే వచ్చి లెన్స్ మీద పడింది. ఇప్పుడు ఈ లైట్ రే ఏమవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ప్యారలల్ గా పాస్ అవుతుంది. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా వస్తుంది. ఓకేనా? ఫోకస్ గుండా ఒక లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే బై కాన్వెక్స్ లెన్స్ మీద రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత అది ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. సిచ్యువేషన్ 4లో ఫస్ట్ పార్ట్ ఇది. ఇంతవరకు క్లియరా అందరికీ? క్లియర్ బ్రో. క్లియర్ బ్రో. నెక్స్ట్ది బై కాన్కేవ్ లెన్స్లో, ఇది బై కాన్కేవ్ కదా, ప్రిన్సిపల్ యాక్సిస్. ఇప్పుడు దీని మీద ఏంటంటే ఒక లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అవుతుంది. ఈ లైట్ రే ఎట్లాంటి లైట్ రే అంటే దీన్ని మీరు ఎక్స్టెండ్ చేశారనుకోండి, ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఇది ఈ లైట్ రే ఇన్సిడెంట్ అయింది, ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయింది బై కాన్కేవ్ లెన్స్ మీద. ఈ లైట్ రే ఎట్లా ఉంటుంది అంటే, ఈ లైట్ రేని ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే అది ఎక్కడ కన్వర్జ్ అవుతున్నట్టు కనిపిస్తుంది? ఫోకల్ పాయింట్ దగ్గర. ఫోకల్ పాయింట్ దగ్గర. ఓకే, అట్లాంటి లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయినప్పుడు ఫోకల్ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతున్నట్టు ఉన్న లైట్ రే వచ్చి బై కాన్కేవ్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే రే ఎట్లా ఉంటుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. క్లియరా అందరికీ? ఎస్ బ్రో. ఎస్ సార్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. ఇక్కడ ఈ లెన్స్ లేదనుకోండి, ఈ లెన్స్ లేకపోతే ఈ రే దేని గుండా పాస్ అవుతుంది? ఫోకల్ పాయింట్ గుండా పాస్ అవుతుందా లేదా? ఎస్ బ్రో. ఎస్ బ్రో. లెన్సే లేకపోతే ఫోకల్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకోమాకండి. ఇది ఫోకల్ పాయింట్ అంటే లెన్స్ ఉన్నప్పుడు ఇదే కదా ఫోకల్ పాయింట్. లెన్స్ తీసేస్తే ఇక్కడ ఫోకల్ పాయింట్ ఉండేది ఇదివరకు. సో లెన్స్ తీసేస్తే ఈ రే ఇట్లా పాస్ అయ్యేది. బట్ లెన్స్ ఉండటం వల్ల రిఫ్రాక్షన్ జరిగి ఏమవుతుంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వెళ్తుంది. ఎట్లాంటి లైట్ రే? ఈ లైట్ రే గురించి చెప్పమంటే ఏమని చెప్తారు మీరు? The light ray which appears to converge at the focus. ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతున్నట్టు కనిపించే ఒక లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయింది అనుకోండి. ఇఫ్ ఎ లైట్ రే విచ్ అపియర్స్ టు కన్వర్జ్ ఎట్ ద ఫోకస్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఎ బై కాన్కేవ్ లెన్స్, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్?
చెప్పండి. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా వెళ్తుంది. ఇట్ విల్ గో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? ఇంతవరకు క్లియరా అందరికీ? ఎస్ బ్రో. సిచ్యువేషన్ 4 క్లియరా అందరికీ? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? తర్వాత అస్సలు లేదు అర్థం bro. కాదు మీకు డౌట్స్ ఉంటే కనుక. మీకు సిచ్యువేషన్స్ అన్నీ మైండ్లో ఉంటేనే రే డయాగ్రామ్స్ ఈజీగా గీయగలుగుతారు. చాలా చిన్న టాపిక్ అయినా కొంచెం ఇంక చదివారంటే ఇంక గుర్తుండిపోయింది. అర్థం కాలేదంటే ఇంకా లైఫ్ లాంగ్ ఏదో అట్లా ఉంటుంది. సో ఇక్కడ వరకు ఓకే కదా మీకు? సిచ్యువేషన్ 4 వరకు. ఇప్పుడు సిచ్యువేషన్ 5. బ్రో ఇక్కడ ఇందాక కొన్ని ఏదో లైట్ చెప్తానన్నారు, గుర్తు చేయమని. ఓకే, గ్రేట్ బ్రో, థ్యాంక్ యూ. ఏం చెప్తానన్నాను అంటే జస్ట్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు స్టడీస్ నుంచి బ్రేక్ తీసుకొని జనరల్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీది 10th అయిపోయింది. చాలామంది, కొంతమంది 10thలోకి వచ్చారు. ఓకే, 10th అయిపోయిన వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే మీకు ఫ్యూచర్లో ఎవ్వరు ఇలా చెప్పరు. అంటే నేను గ్రేట్ అని చెప్పట్లా, ఇలా చెప్పకూడదు కూడా. యాక్చువల్గా ఫ్యూచర్లో ఉన్న సిచ్యువేషన్కి ప్రస్తుతం ఇట్లా చెప్పకూడదు. అయినా చెప్తున్నాను క్లియర్గా కాన్సెప్ట్ అర్థం కావడానికి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫ్యూచర్లో ఎవ్వరు మీకు క్లియర్గా ప్రతిదీ డీటెయిల్గా ఎవ్వరు చెప్పరు. మీరు నా నుంచి నేర్చుకోవాల్సింది సబ్జెక్ట్తో పాటు ఒక విషయాన్ని ఎలా స్టడీ చేస్తున్నాం మనం. ఓకేనా? ఒక విషయాన్ని ఎలా స్టడీ చేస్తున్నాం అని చూసుకోండి. మీకు అర్థం అవుతూనే ఉంటుంది టీచింగ్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఫౌండేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే తర్వాత మనకి సింపుల్గా నెక్స్ట్ అది అర్థం అవుతుంది. ఓకేనా? ఏదేది ఎంత డీటెయిల్గా చదువుతాం ప్రతి పాయింట్ ఇప్పుడు నేనే చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక లైన్, ఒక సెంటెన్స్, ఒక పారా చదివేసి మొత్తం క్లియర్గా అర్థం చేసుకోవడానికి కాసేపు అట్లా కూర్చుంటే చాలు, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఫ్యూచర్లో ఎవ్వరూ డీటెయిల్గా చెప్పరు. మీకు మీరు సొంతగా చదువుకోవడం, అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అర్థమైందా? ఓకేనా? సో ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే ఓకే బ్రో. సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడంతో పాటు అసలు టీచింగ్ అనేది ఎట్లా ఉంది, ఎలా అసలు నేను ఎలా అనలైజ్ చేసుకుంటున్నా సబ్జెక్ట్ని, నేను ఎలా నేర్చుకుంటున్నాను సబ్జెక్ట్ని అనేది చూడండి. మీకు అర్థం అవుతుంది. యాక్చువల్గా ఆ డైమెన్షన్లో కూడా చూడండి టీచ్ చేసేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ది మళ్ళీ సబ్జెక్ట్లోకి వద్దాము. నెక్స్ట్ది ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ కనిపిస్తున్నాయి. ఏమన్నా ఈ లైట్ రేస్ ప్యారలల్గా ఉన్నాయా లేకపోతే వేరేగా ఉన్నాయి? చెప్పండి ఒకసారి. Parallel గానే ఉంది బ్రో. ఇవన్నీ ప్యారలల్గా ఉన్నాయి, కానీ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నాయా? లేవు బ్రో. లేదు బ్రో. ఎలా ఉన్నాయి ప్రిన్సిపల్ యాక్సిస్కి? కొంత యాంగిల్ చేస్తూ ఉన్నాయి. కొంత యాంగిల్ చేస్తున్నాయి. ఈ సెట్ ఆఫ్ లైట్ రేస్ వాటికి అవి ప్యారలల్గా ఉన్నాయి. దీనికి ఇది ప్యారలల్గా ఉంది, దీనికి ఇది ప్యారలల్గా ఉంది, దీనికి ఇది ప్యారలల్గా ఉంది. ఇట్లా ఇవన్నీ ప్యారలల్గానే ఉన్నాయి, కానీ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా లేవు. ప్రిన్సిపల్ యాక్సిస్కి సర్టైన్ యాంగిల్ చేస్తూ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు, మన దగ్గర ఏం లెన్స్ ఉంది, ఇక్కడ బైకాన్వెక్స్ లెన్స్ ఉంది. మన దగ్గర ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ విచ్ ఆర్ మేకింగ్ సర్టైన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్తో సర్టైన్ యాంగిల్ చేస్తూ ఉన్న లైట్ రేస్ వచ్చి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. ఇవి కూడా ఏం చేస్తున్నాయి, ప్రిన్సిపల్ యాక్సిస్తో సర్టైన్ యాంగిల్ చేస్తున్న ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ వచ్చి దేని మీద ఇన్సిడెంట్ అయినాయి? దేని మీద ఇన్సిడెంట్ అయినాయి? బైకాన్వెక్స్ లెన్స్. ఉన్నారా అసలు ఎవరన్నా ఇక్కడ? ఇవి ఈ లైట్ రేస్, ఇన్సిడెంట్ రేస్ని ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంగ్లీష్లో ఒకసారి. ఎట్లాంటి రేస్ వచ్చి ఇన్సిడెంట్ అయినాయి చెప్పండి. ప్యారలల్ రేస్. కంప్లీట్నెస్ కావాలి, ఫాస్ట్గా. The parallel rays which making an angle with principal axis are coming. Super bro. ఇది parallel beam of light rays which are making certain angle with principal axis are incident on a
biconvex lens, then what happens ante they appear to converge at a point on the focal plane. Appear to converge కాదు, they converge at a point on the focal plane. ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఇది అర్థం కావాలంటే. మీకు ఫస్ట్ ఇది అర్థమైందా? ఇన్సిడెంట్ రేస్ ఎట్లా ఉన్నాయో అర్థమైందా? ఇంకొకటి చెప్పండి, ఆనంద్ కాకుండా. Parallel. క్లియర్గా, సగం సగం కాదు, ప్యారలల్గా ఉండటంతో పాటు వేరేగా కూడా ఉన్నాయి. ఏంటది? The incident ray is looking like a parallel and it is forming the certain line from the principal axis. ఓ తల్లి, సర్టైన్ లైన్ కాదు, సర్టైన్ యాంగిల్. హ్యావింగ్ సర్టైన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అనాలి. ఓకేనా? పర్లేదు, Okay, sir. ఇప్పుడే ఎంటర్ అయ్యేది, బట్ నువ్వు ఇట్లా చెప్తూనే ఉండు నేనేమన్నా కూడా. A parallel beam of light rays which are making certain angle with the principal axis are incident on the biconvex lens. Then they converge at a point on the focal plane. ఇక్కడ మీకు తెలియని ఒక పదం ఉంది, ఏంటది? ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్ అంటే ఏంటి? అసలు ప్లేన్ అంటే ఏంటి చెప్పండి? ప్లేన్ అంటే ఏంటి? ప్లేన్ అంటే ఒక ప్లేన్ సర్ఫేస్. మీ ముందు ఒక ప్లాంక్ ఉందనుకోండి, అది ఒక ప్లేన్. మీ ముందు ఫోన్కి స్క్రీన్ ఉంది కదా, అది ఒక ప్లేన్, అవునా కాదా? ఫోన్ స్క్రీన్ ఉంది మీ ముందు, Yes, Yes, bro. sir. అది 1 డైమెన్షనల్ ఆబ్జెక్టా 2 డైమెన్షనల్ ఆబ్జెక్టా? 1 డైమెన్షనల్. కొంచెం ఆలోచించండి. 2 dimensions, bro. 2-dimensional. 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్కి ఎగ్జాంపుల్ చెప్పండి. Line, sir. లైన్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి. పాయింట్ కూడా 1 డైమెన్షనలే కదా, లేదా డైమెన్షన్ లెస్సా పాయింట్ అనేది? మేబీ. సో Dimensionless point. ఓకే, నాకు గుర్తులేదు. లైన్ అనేది 1 డైమెన్షనల్ అంట. ఓకే, లైన్, సెగ్మెంట్, రే, ఇవన్నీ కూడా 1 డైమెన్షనలే కదా. 2 డైమెన్షనల్ అంటే అర్థం ఏంటి అంటే దానికి పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది, ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. Mobile, bro. Mobile plank. మొబైల్ కాదు, అలా Rectangle, కాదు, bro. Mobile mathematical గా చెప్పండి. Rectangle, sir. ఓకేనా? అవి Book. యాక్చువల్గా 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్సే, మొబైల్ ఇవన్నీ. 2 డైమెన్షనల్ Square, ఆబ్జెక్ట్స్ ఏమీ లేవు rectangle. రియల్ లైఫ్లో నాకు తెలిసి, అన్ని 3D ఆబ్జెక్ట్సే. నేను అడిగేది ఏంటి అంటే మ్యాథమెటిక్స్లో 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ థింగ్స్ ఉంటాయి కదా, అవి ఏంటియో చెప్పండి. Rectangle, sir. రెక్టాంగిల్, ఇంకా Square. స్క్వేర్, ఇంకా ట్రయాంగిల్. 2 Parallel. డైమెన్షనలా కాదా? Circle, sir. Circle. ట్రయాంగిల్ అనేది 2 డైమెన్షనలా కాదా? 2 dimensions. 2 డైమెన్షనలే. మీకు అర్థమవుతుందా? సెన్స్ తెలుసుకోండి అంతే. లైన్ అనేది 1 డైమెన్షనల్, ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్, పారలలోగ్రామ్, ట్రెపీజియం, ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పండి. కైట్, ఇంకా rhombus, రాంబస్, ఇవన్నీ 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు 3D ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి మ్యాథమెటిక్స్లో. Cube, cuboids. క్యూబ్, క్యూబాయిడ్, ఇంకా Sphere. చాలా ఉన్నాయి కదా. Pyramid. క్యూబ్, క్యూబాయిడ్, పిరమిడ్, సిలిండర్, కోన్, స్పియర్, సెమీ స్పియర్. Yes, sir. సెమీ స్పియర్ అయినా అనేది దాన్ని? హెమిస్పియర్. హెమిస్ఫియర్. Hemisphere. ఓకే. సో ఇవన్నీ 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు మీకు అర్థమైందా 1 డైమెన్షన్కి, 2 డైమెన్షన్కి, 3 డైమెన్షన్కి తేడా? ఇప్పుడు ఒక చిన్న అర్థమైందా లేదా? అర్థమైంది sir. ఇప్పుడు Yes, sir. మనకి వచ్చే లైట్ రే అనేది 1 డైమెన్షనలా కాదా? ఏ డైమెన్షన్? 1 డైమెన్షన్. 1 dimension. Dimension. మన దగ్గర ఉన్న లెన్స్ ఏ డైమెన్షన్? 2-dimensional. సూపర్, అందరికి అర్థమైందా? లెన్స్ అనేది ఇక్కడ ఒక గీతలాగా కనిపిస్తుంది, కానీ రియల్ లైఫ్లో ఏంటది? 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ కదా. సారీ
2 డైమెన్షనల్ అంటే థిక్నెస్ నెగ్లిజిబుల్ అనుకుంటున్నాం కాబట్టి 2 డైమెన్షనల్. థిక్నెస్ నెగ్లిజిబుల్ అనుకుంటున్నాం కాబట్టి 2 డైమెన్షనల్. అర్థమవుతుందా మీకు? Sir. బ్రో కానీ దానికి లెంత్ బ్రెడ్త్ ఉండవు కదా బ్రో. లెంత్ బ్రెడ్త్ అని నేను ఓవరకు చెప్పాను, ఓకేనా? అది డెఫినేషన్ ఏం కాదు. ఇప్పుడు సర్కిల్ అనేది 2 డైమెన్షనల్, ఒక లెన్స్ కూడా ఒక సర్కిల్ లాగే ఉంటుంది, అవునా కదా? థిక్నెస్ని మనం నెగ్లిజిబుల్ అని ఎజ్యూమ్ చేసుకోవాలి. అసలైతే రియల్ లైఫ్లో, ఈ ఫిజిక్స్ని పక్కన పెట్టండి, అసలైతే రియల్ లైఫ్లో లెన్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్? 1 డైమెన్షనలా, 2 డైమెన్షనలా, 3 డైమెన్షనలా? కొంచెం కన్ఫ్యూజన్ వచ్చి ఉండిద్ది. మీ మొబైల్ ఫోన్ అనేది 1 డైమెన్షనలా, 2 డైమెన్షనలా, 3 డైమెన్షనలా? మొబైల్ ఫోన్ 3 dimensional. పూర్తిగా 3 3 డైమెన్షనల్. 3 dimensional. అది ఒక క్యూబాయిడ్. ఇప్పుడు మీ స్కేల్ ఉంది, స్కేల్ సౌండ్ వినిపిస్తుందా? స్కేల్ సౌండ్. ఎస్ బ్రో. Yes, sir. ఆ స్కేల్ అనేది 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్? 3 డైమెన్షన్. 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఇది. అండ్ ఇప్పుడు లెన్స్ అనేది 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్? లెన్స్ మీరు చూసారు ఎప్పుడన్నా రియల్ లైఫ్లో ఎట్లా ఉంటుందో భూతద్దం? మన ఐ గ్లాసెస్ ఉన్నాయి కదా, బ్రో 3 dimensional. అది 3 డైమెన్షనల్ ఆబ్జెక్టే. భూతద్దంలో ఉండే లెన్స్ ఏంటి బ్రో? ఏమో అమ్మ గుర్తులేదు. ఇక్కడ దాన్ని బట్టి అయితే ఇప్పటి వరకు మనం చదువుకున్న దాన్ని బట్టి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మనం పెట్టామనుకోండి, ఇప్పటి వరకు చదువుకున్న దాన్ని బట్టి చెప్తాను. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మనం పెడితే సన్ రేస్ అన్నిటిని ఏం చేస్తుంది? అది కన్వర్ట్ చేస్తుంది, అవునా కదా? సార్ ఒక పాయింట్ దగ్గర కన్వర్ట్ చేసేస్తారు. కాబట్టి ఈ రెండిట్లో ఏ లెన్స్ అయ్యి ఉండిద్ది మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనేది? Convex lens. కాన్వెక్స్ లెన్స్. బైకాన్వెక్స్ లెన్స్ అయింది. మళ్ళీ డిస్కస్ చేద్దాం, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ గురించి కూడా ఉందిలే టాపిక్. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం? మన దగ్గర ఒక లెన్స్ ఉందనుకోండి, బైకాన్వెక్స్ లెన్స్. అది 1D ఆబ్జెక్టా, 1 డైమెన్షనల్ ఆబ్జెక్టా, 2 డైమెన్షనల్ ఆబ్జెక్టా, 3 డైమెన్షనల్ ఆబ్జెక్టా? 3 dimensional. 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ సార్. యాక్చువల్గా రియల్ లైఫ్లో 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్, 1 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ ఏమి ఉండవు, గుర్తుపెట్టుకోండి, అవి మ్యాథ్స్లోనే ఉంటాయి. రియల్ లైఫ్లో ఉండే ప్రతి ఆబ్జెక్టు మనకి 3 డైమెన్షనల్ ఆబ్జెక్టే ఉంటుంది. టంగ్ క్లీనర్ కానీ ఏది కానీ, ఓన్లీ మీరు పేపర్ మీద గీస్తారే సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్, ఇవి మాత్రమే 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. అర్థమైందా? ఈ లెన్స్ అనేది 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ రియల్ లైఫ్లో. మీరు ఇందాక స్కేల్ ఎట్లాంటిది? స్కేల్ అనేది 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ అంటే ఏమని చెప్పారు? 3 డైమెన్షనల్ అన్నారు. స్కేల్ కూడా ఒక లెన్సే, తెలుసా మీకు ఆ విషయం? స్కేల్ కూడా ఒక లెన్సే కదా. అవును బ్రో. వింత లెన్స్లే యాక్చువల్గా, అది చెప్తున్నా జస్ట్, లెన్స్ లాగే ఉంది కదా చూడటానికి, అలానే ఉంటాయి లెన్సెస్ కూడా, అవి కూడా 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్సే, ఓకేనా? బట్ నేను ఇక్కడ 2 డైమెన్షనల్ అని చెప్పాను. ఎందుకు? మనం ఇందాక ఏమి చేంజ్ చేసుకున్నాం నిన్న? థిక్నెస్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నెగ్లిజిబుల్ అన్నాం. అంటే 3rd డైమెన్షన్ లేదు అని చెప్తున్నారు. 3 డైమెన్షన్స్ అంటే ఏంటి? లెంత్, బ్రెడ్త్, హైట్, వెడల్పు, పొడవు, ఎత్తు. అర్థమైందా? ఇక్కడ వెడల్పు, పొడవు ఉందంట, ఎత్తుని నెగ్లిజిబుల్ అని ట్రీట్ చేయమంటున్నారు. ఎత్తు లేదా థిక్నెస్, అర్థమైందా? దాన్ని నెగ్లిజిబుల్ అని ట్రీట్ చేయమంటున్నారు, అంటే అది లేదు అంటున్నారు. కాబట్టి 2 డైమెన్షనల్ ఉన్నాను. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ మనం డ్రా చేసిన లైట్ రే ఏ డైమెన్షనల్? 2 or 3? Yes. లైట్ రే అనేది ఏ డైమెన్షన్లో ఉంది? 1Dనా, 2Dనా, 3Dనా? 1D. 1D. ఇప్పుడు మనం ఫిజిక్స్లో డిస్కస్ చేసే లెన్స్ రియల్ లైఫ్లో లెన్స్ కాదు. ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న లెన్స్ ఏ డైమెన్షనల్? 2 dimensional. 2 డైమెన్షనల్. నెక్స్ట్ది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్న ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది,
అది 1 డైమెన్షనలా 2 డైమెన్షనలా? 1 డైమెన్షన్. 1 డైమెన్షనల్. లేదు బ్రో 2. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది 1 డైమెన్షనల్ యాక్చువల్గా. ఎందుకంటే ఇది మీకు లెన్స్, ఇటువైపు నుంచి చూద్దాం లెన్స్ని. ఇదే కదా లెన్స్. దీనికి ఆప్టిక్ సెంటర్ అంటే ఎక్కడ ఉంటుంది? ఇది మొత్తం ఆప్టిక్ సెంటర్ అవ్వదు, ఈ గీత అవ్వదు ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ అంటే కేవలం ఒక పాయింటే ఉంటుంది, అవునా కదా? ఇదంతా ఆప్టిక్ సెంటర్ అయిద్దా? లేదు బ్రో. ఓన్లీ ఒక పాయింట్ ఉంటుంది ఇక్కడ, అంతేగా? ఏదో Mid అట్లా point. రిప్రజెంట్ చేశాను. సారీ. ఓన్లీ ఒక పాయింట్ ఉంటుంది ఇట్లా, ఓకేనా? ఇది ఆప్టిక్ సెంటర్ అవుతుంది. దీని గుండా పాస్ అయ్యే ఒక రే కదా, ఒక రే కాదు ఒక లైన్ ఇట్లా ఉంటుందని ఇమాజిన్ చేసుకోండి. దీని గుండా పాస్ అయ్యే ఒక లైన్, దీన్నే మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఇదేమో ఆప్టిక్ సెంటర్ ఆఫ్ ద లెన్స్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది 1 డైమెన్షనలా 2 డైమెన్షనలా 3 డైమెన్షనలా? 1 డైమెన్షనల్ బ్రో. 1 డైమెన్షనల్. ఇది ఒక లైన్ మాత్రమే, ప్లేన్ కాదు. ఎప్పుడైతే ప్లేన్ సర్ఫేస్ మీద డ్రా చేసే ఆబ్జెక్ట్ కానీ ప్లేన్ కానీ ఏమవుతుందంటే, ఇది ఒక ప్లేన్ కదా, దీనికి లెంత్ ఉంది, బ్రెడ్త్ ఉంది, పొడవు వెడల్పు రెండు ఉన్నాయి. దీనికి కూడా ఇప్పుడు ఈ సర్కిల్ అనే దానికి కూడా, ఈ లెన్స్ అనే దానికి కూడా ఇంత పొడవు ఉంది ఇంత వెడల్పు ఉంది అని చెప్పేటట్టే ఉంటుంది కదా మనకి. ఎస్ ఆర్ నో? మనకి థిక్నెస్, లెంత్ కనిపిస్తుంది, బ్రెడ్త్ కూడా కనిపిస్తుంది. రేడియస్ అని ఒకటే ఫిక్స్ చేశాం, కానీ ఇది కూడా మనకు తెలుస్తుంది కదా, ఇంత థిక్, ఇంత వెడల్పుగా ఉంది, ఇంత వెడల్పుగా ఉంది, ఇంత పొడవు ఉంది అని చెప్పేసి తెలుస్తుందా లేదా? ఇది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్, అట్లానే ఇది ఒక 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్, ఓకేనా? ఓకే బ్రో. ఇక్కడ ఉన్నాయి అన్ని ఈ లైన్స్ రెండు వదిలేసి మిగతా అన్ని 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. ఎస్ ఆర్ నో? Yes, sir. ఇక్కడ ఉన్నాయన్ని 2 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు అసలు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? ఇవి రేస్ ఏమో 1 డైమెన్షనల్, లెన్స్ ఏమో ఫిజిక్స్లో ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న లెన్స్ 2 డైమెన్షనల్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఏం డైమెన్షనల్? 1D. 1 1 డైమెన్షనల్. డైమెన్షనల్. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అంటే ఫోకల్ ప్లేన్. ఒక రెక్టాంగిల్, ఒక ప్లేన్, మొత్తం ప్లేన్ సర్ఫేస్, ఈ ఫోకస్ గుండా పాస్ అయ్యే ఒక సర్ఫేస్ మొత్తాన్ని మనం ఫోకల్ ప్లేన్ అంటాం. అర్థమైందా లేదా? ఆ ఫోకల్ ప్లేన్ అనేది ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది ఒక లైన్ కాదు. ఇది ఫోకల్ ప్లేన్ అనేది ఇక్కడ కనిపిస్తున్నట్టు ఒక లైన్ కాదు, అదేంటిది? ఒక సర్ఫేస్. ఇది అర్థమైందా లేదా? ఇది అర్థమైతే చాలు ఈ రోజుకి. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండి ఫోకల్ పాయింట్ ఉన్న పాస్ అవ్వాలా బ్రో? ప్రిన్సిపల్ యాక్సిస్కి Okay. పర్పెండిక్యులర్గా ఉండి ఫోకల్ పాయింట్ గుండా పాస్ అయ్యే ఒక ప్లేన్ సర్ఫేస్. ఒక ప్లేన్ సర్ఫేస్, ఒక లైన్ కాదు, ఒక ప్లేన్ సర్ఫేస్. అది ఒక స్క్రీన్ అనుకోండి మీరు, కానీ మనకు కనిపించదు ఫోకల్ ప్లేన్ అనేది. ఇమాజినరీ ఫోకల్ Okay. ప్లేన్ అది. అందరికీ క్లియరా ఇది? ఎన్ని ఫోకల్ ప్లేన్స్ ఉంటాయి ఒక లెన్స్కి? 2 బ్రో. ఎన్ని ఫోకస్లు ఇవన్నీ- ఉంటే అన్ని ఫోకల్ ప్లేన్లు ఉంటాయి. సో 2 ఫోకసెస్ ఉంటాయి కాబట్టి 2 ఫోకై అంటాం యాక్చువల్గా, ఫోకసెస్ అన్నాము. సో 2 ఫోకల్ ప్లేన్స్ ఉంటాయి. ఓకేనా? క్లియరా అందరికీ? ఎవరికన్నా క్వశ్చన్ ఉందా? అర్థం కావాలి. బ్రో, ఆ, ప్రిన్సిపల్ యాక్సిస్ లెన్స్ నుంచి బయటకు వస్తుందా బ్రో, లేదంటే అర్థం కాల. ఏం లేదు, ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఒక ఇమాజినరీ లైన్. సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ని
ఆప్టిక్ సెంటర్ని జాయిన్ చేసుకునే లైన్. రెండు వైపులు ఉంటుంది ప్రిన్సిపల్ యాక్సిస్. మనం ఎప్పుడు ఒకవైపు గురించే మాట్లాడతాం, రెండు వైపులు ఉంటుంది. ఓకేనా? ఫోకల్ పాయింట్ లెన్స్ లోపల ఉంటుందా బ్రో, బయట ఉంటుందా బ్రో? ఫోకల్ పాయింట్ లెన్స్ బయటే ఉంటుంది, కనిపిస్తుంది కదా, లెన్స్ బయటే ఉంటుంది. మరి సర్ఫేస్ ఎలా అవుతుంది బ్రో? అది లోపల ఉంటే సర్ఫేస్ అవుతుంది. నేను ఫోకల్ పాయింట్ అనేది సర్ఫేస్ అనలేదు. ఫోకల్ ప్లేన్ అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటూ ఫోకస్ గుండా పాస్ అయ్యే ఒక ఇమాజినరీ సర్ఫేస్. అది రియల్గా ఉండదు, ఇమాజినరీ సర్ఫేస్. అది ప్లేన్, ఓకే బ్రో. ప్లేన్ సర్ఫేస్. సర్ఫేస్ అని కూడా అనకూడదు, మీకు అర్థం కావాలని అన్నాను. ఇమాజినరీ ప్లేన్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ఫోకస్. ఓకే ఓకే బ్రో. ఇప్పుడు ఈ లైట్ రేస్, ఇట్లాంటి parallel beam of light rays which are making certain angle with the principal axis are incident on a biconvex lens. Then they converge at a point on the focal plane. ప్రిన్సిపల్ యాక్సిస్కి సర్టైన్ యాంగిల్తో ఉన్న లైట్ రేస్ వచ్చి ఏ లెన్స్ మీద, కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంట, దే కన్వర్జ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద ఫోకల్ ప్లేన్. ఫోకల్ ప్లేన్ మీద ఉన్న ఏదో ఒక పాయింట్ దగ్గర అది కన్వర్జ్ అవుతాయంట. ఓకేనా? ఓకే బ్రో. అందరికీ క్లియరా? ఎవరికన్నా అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. ఎవరికన్నా అర్థం కాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరన్నా చెప్పండి ఇప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని, ఇక్కడ ఏం జరిగిందని చెప్పండి నాకు. కమ్ ఆన్ ఫాస్ట్, టైం లేదు. లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి సర్టెన్ యాంగిల్ తో లెన్స్ గుండా పాస్ అయినప్పుడు లైట్ రేసా? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. ప్యారల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి సర్టెన్ యాంగిల్ తో లెన్స్ గుండా పాస్ అయినప్పుడు అవి ఫోకల్ ప్లేన్ మీద బైకాన్వెక్స్ లెన్స్ గుండా పాస్ అయినప్పుడు అవి ఆ లైట్ రేస్ అన్ని ఫోకల్ ప్లేన్ మీద ఒక పాయింట్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర చేసే యాంగిల్ని బట్టి ఫోకల్ ప్లేన్ మీద ఏదో ఒక పాయింట్ దగ్గర అవి కన్వర్జ్ అవుతాయి. ఓకేనా? వేరే చోట ఎక్కడ కన్వర్జ్ అవ్వవు. అవి కన్వర్జ్ అయ్యే పాయింట్ తప్పకుండా ఎక్కడ ఉంటుంది? ఫోకల్ ప్లేన్ మీద ఉంటుంది. అందరికి అర్థమైంది కదా? సో ఇవే లైట్ రేస్ కింద నుంచి వస్తున్నాయి అనుకోండి, కన్వర్జ్ ఎక్కడైతే పైన అయితే. రైట్ సైడ్ నుంచి వస్తున్నాయి అనుకోండి, కన్వర్జ్ ఎక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే. లెఫ్ట్ సైడ్ నుంచి పడ్డది అనుకోండి బీమ్, ఎక్కడ కన్వర్జ్ అవుతుంది? రైట్ సైడ్ కన్వర్జ్ అవుతుంది. అర్థమవుతుందా? పైన పడితే కింద కన్వర్జ్ అయితే, కింద నుంచి పడితే పైన కన్వర్జ్ అయితే, రైట్ సైడ్ నుంచి పడితే లెఫ్ట్ సైడ్ కన్వర్జ్ అయితే, లెఫ్ట్ సైడ్ నుంచి పడితే రైట్ సైడ్ కన్వర్జ్ అయితే. ఇది కూడా అర్థమైందా మీకు? ఎందుకంటే ఇది ఒక సర్ఫేస్, ఇది ఒక రీజియన్ మొత్తం. అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఓకే, ఇంతవరకు క్లియర్ కదా అందరికీ? లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, బైకాన్కేవ్ లెన్స్లో ఎట్లాంటి లైట్ రేస్ పడుతున్నాయి? ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. ఇంకా making a certain angle with principal parallel axis. beam of light rays which are making certain angle with the principal axis are incident on a biconcave lens. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆబ్వియస్లీ ఎప్పుడైనా parallel beam of light rays కాన్వెక్స్ లెన్స్ మీద పడితే అవి కన్వర్జ్ అవుతాయా, డైవర్జ్ అవుతాయా? కాన్వెక్స్ లెన్స్ మీద కన్వర్జ్ అవుతాయి. కాన్కేవ్ లెన్స్ మీద పడితే డైవర్జ్ అవుతాయి. సో ఇవి డైవర్జ్ అవుతాయి అంట. కాన్కేవ్ లెన్స్ మీద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ విచ్ ఆర్ మేకింగ్ సర్టెన్ యాంగిల్ విత్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, ఇవి పడినప్పుడు తప్పకుండా డైవర్జ్ అవుతాయి. ఎక్కడి నుంచి డైవర్జ్ అయినట్టు కనిపిస్తాయి అంటే, ఫోకల్ ప్లేన్ ఉంటుంది కదా, దీనికి కూడా ఇక్కడ ఒక ఫోకల్ ప్లేన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఫోకల్ ప్లేన్ ఉంటుంది. సో
సో ఇటు సైడ్ ఉన్న ఫోకల్ ప్లేన్ మీద ఉన్న ఒక పాయింట్, ఏదో ఒక పాయింట్ నుంచి అన్ని రేస్ డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. అర్థమైందా? ఎస్ బ్రో. అర్థమైంది. దీని యొక్క ఫోకల్ ప్లేన్ మీద ఉన్న ఏదో ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి, అంతే. ఇంతవరకు అందరికీ క్లియరా? క్లియర్ బ్రో. ఓకే, రేపు డిస్కస్ చేసుకుందాం ఇది. ఈరోజు అయిపోద్ది అనుకున్నా అసలు చాప్టర్ అంతా, ఎందుకో కొంచెం లెందీ అయింది. బట్ ఐ థింక్ ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకొని ఉంటారు. ఇవి వస్తే ఇంక అసలు రే డయాగ్రామ్స్ ఈజీగా గీసేయచ్చు. బట్ ఇవి మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? ఏం చేస్తారు అంటే ఒక 3 times అన్నా, మినిమం 3 times ఈ 4 సిచ్యువేషన్స్ మీరు నాకు గీసి పంపించండి. నెక్స్ట్ ఇది ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్తాను. సిచ్యువేషన్ 3 అండ్ సిచ్యువేషన్ 4 మీరు గీసేటప్పుడు అర్థమవుతుందా? సిచ్యువేషన్ 3 అండ్ సిచ్యువేషన్ 4 గీసేటప్పుడు మీరు మల్టిపుల్ రేస్ గీయమాకండి. నేను ఇక్కడ పెయింట్లో గీసి చూపించా కదా, సింగిల్ రేస్ గీసా కదా, అట్లా గీయండి, ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? ఓకే బ్రో. 5 సిచ్యువేషన్స్ 3 times గీయండి బోత్ లెన్సెస్కి. నాకు పిక్స్ పెట్టండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, చెప్తాను.